వెల్కమ్ బ్యాక్. తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయమే కదా, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్న విషయమే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది, హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది, సంతోష్ అన్నకున్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది. అందరు కలిసి నా మీద దాడి చేస్తున్నట్టే కదా, అలా కొత్త ఏం లేదు. అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది కాబట్టి అది కొత్త ఏం లేదు, వింతేం లేదు. థ్యాంక్ యూ. ఎక్కడ మాట్లాడిరండి? ఒక్కసారి కూడా కనీసం బీసీల మీటింగ్ రివ్యూ తీసుకోవడం లేదు సీఎం గారు. నేను పదే కోరుతున్నాం. నిన్న కూడా మన తెలంగాణ జాగృతి నుండి కూడా మళ్ళీ చెప్పినాం మేము, మీరు కనుక తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఇక మంత్రుల ఇల్లు ముట్టడించుడు ఉంటుంది ఫస్ట్ ఫేజ్ లో. ఇంకా కూడా నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ములుగు జిల్లా మావోయిస్టు లేఖలు కలకలం రేపాయి. వెంకటాపురం ఏజెన్సీలో లేఖలు ప్రత్యక్షమయ్యాయి. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పేరిట లేఖలు కనిపించాయి. సిపిఐ మావోయిస్టు 21వ స్థాపన వార్షికోత్సవాలను 21 నుండి 27 వరకు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖలు కలకలం రేపాయి. వెంకటాపురం ఏజెన్సీలో ఈ లేఖలు ప్రత్యక్షమయ్యాయి. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పేరిట లేఖలు కనిపించాయి. సిపిఐ మావోయిస్టు 21వ స్థాపన వార్షికోత్సవాలను 21 నుండి 27 వరకు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైట్ టికెట్ వెంకటాపురం ఏజెన్సీలో అయితే మావోయిస్టు లేఖలు ప్రత్యక్షమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఆ లేఖలో ఏమని పేర్కొన్నారు? అప్డేట్స్ ఏంటి? శాలిని, ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో అయితే మావోయిస్టుల లేఖలు అయితే కలకలం రేపాయి. ఈ రోజు తెల్లవారుజామున అంటే నిన్న అర్ధరాత్రి సమయంలో అక్కడ లేఖలు వేసినట్లుగా మావోయిస్టులు లేఖలు విడుదల చేసి వెళ్ళినట్లుగా అయితే కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ లేఖల్లో మన సిపిఐ మావోయిస్ట్ పార్టీ 21 స్థాపన వార్షికోత్సవాలను ఈ నెల 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఒక పక్క మరో లేఖల ద్వారా కొంత గందరగోళ పరిస్థితి నెలకొల్పుతున్న వేళ ఈ లేఖలు విడుదల చేయడంతో ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతంలోని పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా మావోయిస్టులు లేఖలు విడుదల చేసిన పరిస్థితి. ఇటు సోను పేరుతో విడుదల చేసిన లేఖల్లో మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. మేము కాల్పులు విరమిస్తాం, తుపాకులు పక్కకు పెట్టి మేము ప్రభుత్వానికి సహకరిస్తాం
సిద్ధంగా ఉన్నామని విడుదల చేసిన నేపథ్యంలో ఇటు జగన్ పేట కూడా లేఖలు విడుదల చేశారు. లేదు, అది అతని సొంత అభిప్రాయము. మావోయిస్ట్ పార్టీ మరింత ఉత్తేజంతో ముందుకు వెళ్తుంది. మావోయిస్ట్ పార్టీలో తను చెప్పినది పార్టీకి ఎలాంటి సంబంధం లేదని లేఖలు విడుదల చేశారు. నిన్నటి లేఖలతోనైతే ఒక ములుగు జిల్లా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. నిన్న లేఖల్లో అయితే ఇటు ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్ట్ 21 స్థాపన వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలి. ఇటు శత్రువులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కగారు పేరుతో మావోయిస్టు అంతం చేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజల్లో మరింత గెరిల్లా ఉద్యమాలు నిర్మించాలి. ఇటు పీపుల్స్ గెరిల్లా ఆర్మీని మరింత బలం చేకూర్చి మరింత నమ్మకం పొంది మరింత ఉద్యమాలతో ముందుకు వెళ్లాలని, ప్రజల ఒక అభిమానాన్ని చూరగొనాలని పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఈ లేఖలు విడుదల చేయడంతో ఏజెన్సీలో ఉన్న పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ రోజు ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు తలపెట్టిన దాన్ని భగ్నం చేయాలి, ఎట్లయినా మావోయిస్టు వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించుకునే విధంగా వారికి ఎవరు సహకరించకుండా ఉండే విధంగా అయితే పోలీసులు మొత్తం ఇప్పటికే వారి సానుభూతి పనులకు కూడా పిలుపుకోవడం జరిగింది. ఎవరు కూడా మావోయిస్టులకు సహకరించవద్దు అని చెప్పారు. అంతేకాదు పోలీసులు కూడా మొత్తం అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని మాయలూరు సమీపంలో బ్రిడ్జ్ పై భారీగా వరద ప్రవహిస్తుంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ చిక్కుకుంది. ట్రావెల్స్ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. నీటి ప్రవాహంలో ఉన్న బస్సును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు పోలీసులు. వాగు ఉధృతిలో ఇరుక్కున్న ప్రయాణికులను కాపాడటంతో ఉయ్యాలవాడ పోలీసులను అభినందించారు. పట్టుకుంటారు చాలు బస్సు ఊరికే ఇక నంద్యాల జిల్లాలో అయితే వాగు ఉధృతిలో ఎవరైతే ఇరుక్కున్నారో ప్రయాణికులు వారిని అక్కడ ఉయ్యాలవాడ పోలీసులు అయితే రక్షించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, వెంటనే అందించిన పోలీసులు బయటికి తీసుకుంటాం. అది పూర్తిగా చిక్కుకొని పోయింది, ఆగిపోయింది. అయితే అక్కడి నుంచి ప్రయాణికులను ఏసీబీని పిలిపించి వెంటనే ఎస్ఐ రామరెడ్డి అక్కడి నుంచి సురక్షితంగా బయటికి తీసుకురావడం కూడా జరిగింది. ప్రయాణికులు దీంతో ఊపిరి తీసుకున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మధు. పట్టుకుంటారు చాలు బస్సు ఊరికే
బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. సాయంత్రం 5 గంటలకు మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భేటీ అవనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. రైట్ ఇక ఇటు బీసీ రిజర్వేషన్లపై అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అటు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శాలిని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం జరగబోతా ఉంది. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులకు ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. అందుబాటులో ఉన్న మంత్రులు ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కూడా ఇప్పటికే మంత్రులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, కొండ సురేఖ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్లతో పాటు ఇతర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి ఇప్పటికే హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఒకవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరొక వైపు ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. దీనికి సంబంధించి మంత్రులతో పాటు కొంతమంది న్యాయ నిపుణులకు కూడా ఈ సమావేశానికి ప్రభుత్వం ఆహ్వానం పలకడం జరిగింది. న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు హైకోర్టు తీర్పు ఎట్లా ఉండబోతా ఉంది, హైకోర్టు ఎంత గడువు ఇవ్వబోతా ఉంది అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది. అవన్నింటి నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ హైకోర్టు గడువు ఇచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇప్పటికే ఒకవైపు ఇటు అసెంబ్లీలో తీర్మానాలు చేసి బిల్లుకు పంపించిన, కేంద్రానికి పంపించిన, కేంద్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకోకపోవడం, బీసీ రిజర్వేషన్ల అంశంపై సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాంట్లో అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇటు ఎన్నికల నిర్వహణ ఏర్పాటు కూడా ఒకవైపు పూర్తి చేసింది. కానీ రిజర్వేషన్ల అంశం తేలకపోవడంతో ఇవి డిలే అవుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే మరింత సమయం కావాలని హైకోర్టును ఆశ్రయించారు. సో దీనికి సంబంధించి మంత్రులతో ప్రభుత్వం ప్రస్తుతం దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చాలని రైట్, థ్యాంక్ యూ రాజు. భూతగాదాల నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి హత్యకు దారితీసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ పరిధిలోని అగ్రహారం వెంచర్ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ తనకు సంబంధించిన ప్లాట్లను వేములవాడ గాంధీనగర్ కు చెందిన ఎద్దండి దేవరాజుకు చూపించడానికి వెళ్లాడు. అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రమేష్ తన వద్ద ఉన్న కత్తితో దేవరాజును హత్య చేయడానికి ప్రయత్నించగా అదే కత్తితో దేవరాజు రమేష్ గొంతు కోసి చంపినట్లు తెలుస్తుంది. అనంతరం వేములవాడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. గతంలో వివాదాస్పదంగా ఉన్న రమేష్ జైలుకు వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ సంఘటనపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ కిటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అసలు ఈ హత్య జరగడానికి కారణం ఏంటి, అప్డేట్స్ ఏంటి?
శాలిని అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకవైపు వేములవాడలో విషాదం చోటు చేసుకుందనే చెప్పవచ్చు. అయితే వేములవాడ అర్బన్ మండలము చీర్ల వంచ పరిధిలోని అగ్రహారం దగ్గర కూడా ఒక వెంచర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రియల్ ఎస్టేట్ చేస్తున్న సమయంలో సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ ఒకవైపు సిరిగిరి రమేష్ తనకు సంబంధించిన ప్లాట్లను వేములవాడ గాంధీనగర్ చెందిన ఎద్దండి దేవరాజుకు చూపించడానికైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. దీంతో రమేష్ తన వద్ద ఉన్న కత్తితో దేవరాజును అతి కిరాతకంగా ఒకవైపు గొంతు కోసి పొడిచి కిరాతకంగా అక్కడ చంపి పడవేసి వెళ్ళిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. అదే కత్తితో దేవరాజు రమేష్ గొంతుని చాలా వరకు గొంతు పైన కోసి అక్కడ పడవేసిన పోయిన అనంతరం కూడా అక్కడ స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అయితే అందించడం జరిగింది. అందించిన అనంతరం అయితే వేములవాడ పోలీసులు సంఘటన స్థలానికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే గతంలో వివాదాస్పదంగా రమేష్ అదే విధంగా ఇతనికి ఫ్లాట్ల మధ్య గొడవలు అయితే చోటు చేసుకోవడం జరిగింది. అయితే జైలు కూడా వెళ్లి వచ్చిన సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఈ సంఘటనపై వేములవాడ పోలీసులు మరి దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అంటే ఓన్లీ ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యవహారమే అక్కడ, ఎందుకంటే వీళ్ళు ఒక వెంచర్ చేశారు, ఇతనికి సంబంధించిన ప్లాట్ అక్కడికి అమ్మడానికి వెళ్ళాడు. వేరే వ్యక్తికి చూపిస్తున్న సమయంలోనే ఇంకొక వ్యక్తి మరో వ్యక్తి రమేష్ అనేటైనా ఇతని పైన కత్తితో దాడి చేయడం, గొంతు కోయడం, అక్కడ పడేసి వెళ్ళడం. అంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన భూమిలో భాగంగానే ఇతన్ని హత్య చేసినట్టుగా అక్కడ స్పష్టంగా కనబడుతుంది. గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య ఈ భూముల గురించి జాగాల గురించి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాదంటే నాదంటూ ఒకవైపు ఆ జాగాల కోసం కొట్లాటలు జరిగినాయి, కేసులు కూడా అయ్యాయి. కానీ ఇతను వెళ్తున్న సమయంలో అక్కడ అతను రమేష్ ఉండడానికి ఇతను తెలియక అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అతను స్పాట్ లోనే ఉండడంతో ఇద్దరి మధ్య మాట పెరిగి ఆ రమేష్ ఇతన్ని కత్తితో దారుణంగా కిరాతకంగా చంపి అక్కడ పోయిన పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని ఇంకా డీప్ గా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్. మద్య మత్తులో 12 నెలల చిన్నారి భవిజ్ఞను తండ్రి నేలకేసి కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియాంక కాలనీలో ఓ కిరాతక తండ్రి 12 నెలల కూతుర్ని నేలకేసి కొట్టి చంపిన స్థానికంగా కలకలం రేపుతోంది. భార్యాభర్తలు గొడవ పడుతుండగా గట్టిగా ఏడుస్తున్న చిన్నారిని కన్న తండ్రి 2 కాళ్లు పట్టి నేలకేసి కొట్టడంతో తలలో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అపస్మారక స్థితికి చేరుకుంది ఆ చిన్నారి. దీంతో కొన ఊపిరితో ఉన్న పాపను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రస్తుతం తండ్రి పరారీలో ఉన్నారు. మద్యం మత్తులో 12 నెలల చిన్నారి భవిజ్ఞని తండ్రి నేలకేసి కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియాంక కాలనీలో ఓ కిరాతక తండ్రి 12 నెలల కూతుర్ని నేలకేసి కొట్టి చంపింది స్థానికంగా కలకలం రేపుతోంది. భార్యాభర్తలు గొడవ పడుతుండగా గట్టిగా ఏడుస్తున్న చిన్నారిని కన్న తండ్రి 2 కాళ్లు పట్టి నేలకేసి కొట్టడంతో తలలో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అపస్మారక స్థితికి చేరుకుంది ఆ చిన్నారి. దీంతో కొన ఊపిరితో ఉన్న పాపను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రస్తుతం తండ్రి పరారీలో ఉన్నారు. వాంతింగ్ చేసుకున్నట్టు తాగిన వాళ్ళు చేస్తారుగా అట్లా చేసిండంట. చేస్తే అమ్మాయికి భయపడి వదిన అన్న తమ్ముడికి ఇట్లా చేస్తుండంట. నేను మా ఆయన నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయినాక అడిగితే నేనేమన్నా నన్ను వచ్చినావు, నువ్వు ఎవరు ఫోన్ చేసిరు నీకు, నేనేమన్నా తల్లినేమన్నా పిల్లనేమన్నా, నువ్వు ఎందుకు వచ్చి మా భార్య భర్తల మధ్య పంచాయతీ పెడుతున్నావు, నువ్వు నేనేమన్నా అని నా మీద అన్నాడు. అంటే మరి ఏమన్నది, నువ్వు ఎందుకు అట్లా తాగినట్టు భయపెట్టిస్తుంటా, చిన్నపిల్ల అరుస్తుంటా, అమ్మాయి భయపడుతుంటా కదరా, అవి తప్పు చేయక మరి పండుకోవచ్చుగా తాగినవు అని నేను అన్నా. అమ్మాయిని నేను వద్దు నీ దగ్గర ఉంచాను, తాగినవు, ఆ పిల్ల భయపడుతున్నా, నేను చాపని భుజం మీద వేసుకొని అమ్మాయి బయటకు వచ్చి తీసుకెళ్తున్నావు కదా, నా మీద నమ్మకం లేదా, నేనేమన్నా అక్క నీ మీద అన్నాడు. రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుంటే ఆ బాబు లేచి ఏడ్చింది. ఏడుస్తుందని పక్కన వాళ్ళు వింటారని నోరు మూస్తే నేను చెయ్యి తీసేసిన నన్ను నెట్టేసింది. నేను గోడకు పోయి తగిలినా. నేను లేచి వచ్చేసరికి కాళ్ళు పట్టుకొని నాలుకేసి వీకిండు, 2 మాటలు వీకిండు. ఇంకా పలకలేదు, ఎత్తుకున్నా అలవడిపోయింది. కారణం ఏం లేదండి, తాగొచ్చిండు అంతే.
తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళకు ఫోన్ చేస్తే వచ్చింది, ఆమె గార్చింది, ఇటు తాగొచ్చి ఎట్టా అది ఇదని అర్థం. నేనేమన్నా అక్క పడుకుంటా అన్నాడు. ఆమె ఇంటికి పోయింది. ఆమె పోగానే ఇది బడు వేసుకొని కొరికిండు. ఏం లేదు తాగిన ఇప్పుడు అల్లా ఇంత సైకిల్ ప్రవర్తిస్తాడు. చేద్దాం ఆయనకే తెలియదు. ఏది ఉంటే అది బాగలు కొడతాడు, ఏది ఉంటే అది తీసుకోని కొడతాడు. కాకపోతే బాగానే ఉంటాడు, బాగానే మాట్లాడతాడు. రైట్, ఇక సూర్యాపేట జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, అభం శుభం తెలియని చిన్నారి అంటే సొంత కూతురి చావుకు తండ్రి కారణమయ్యాడు. అసలు అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, అసలు తన బిహేవియర్ ఎలా ఉండేది? పుల్లారావు, డీటెయిల్స్ ఏంటి? విషయాన్ని ఇటీవల కాలంలో మద్యానికి బానిసలైపోయి చాలా మంది కూడా క్రూరంగా వివరిస్తున్నారు. దీనివల్ల అనేక నేరాలు ఘోరాలు ధరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే సమయంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి ఘటన అనేది చోటు చేసుకోవడం జరిగింది. మద్యానికి బానిసైనటువంటి వెంకటేష్ తన యొక్క 11 చిన్నారిని నేలకు కాళ్ళు పెట్టుకుని నేలకేసి కొట్టేసి హత్య చేసిన ఘటన మాత్రము సూర్యాపేట జిల్లా కేంద్రం మాత్రం ఒక కలకలం రైతుందని చెప్పవచ్చు. వెంకటేష్ ఇటీవల కాలంలో తరచుగా మద్యానికి బానిసైతే మద్యం సేవిస్తూ ఇంటికి వచ్చేవారని చెప్పేసి కూడా భారీ గుర్తున్న పరిస్థితి ఉంది. ఆ విధంగా మద్యం సేవించిన తర్వాత అతను చాలా క్రూరంగా చాలా సైకోగా కూడా వ్యవహరించేవాడని చెప్పేసి కూడా వెంకటేష్ భార్య నాగమని చెప్పిన పరిస్థితి ఉన్నది. నిన్న కూడా వెంకటేష్ మద్యం సేవించి తన ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో చాలా దుబావం ఉండటము, అదేవిధంగా గొడవ పెట్టుకోవడం చోటు చేసుకుంటే అదే సమయంలో సమీపంలో ఉన్నటువంటి వెంకటేష్ వాళ్ళ అక్క కూడా ఇంకొక విషయానికి చెప్పగా ఆమె కూడా వచ్చి ఆ తమ్ముడిని మందలించింది. ఆ తర్వాత తను కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా తగ్గిన తర్వాత రాత్రి సమయంలో మా వెంకటేష్ మళ్ళీ ఒక రకంగా బిహేవ్ చేస్తూ భార్యపై దాడి పాల్పడుతుండగా అదే సమయంలో ఆ చిన్నారి 11 నెలల చిన్నారి ఒక్కసారిగా ఆ యొక్క అరకులకు వేసి ఏడుస్తున్న క్రమంలో వెంకటేష్ ఆ పాపను ఆ కాళ్ళు కొట్టుకొని నేలకేసి 2 సార్లు కొట్టే వరకు చనిపోయిందని చెప్పేసి కూడా వెంకటేష్ భార్య చెప్తుంది. సో ఈ విధంగా గతంలో అనేక సార్లు కూడా ఈ విధంగా ప్రవర్తించాడని చెప్పేసి మద్యానికి బానిసయ్యి ఎప్పుడు కూడా తనను వేధింపులకు గురి చేసేవాడని చెప్పేసి కూడా వెంకటేష్ భార్య మాత్రం వాపుతున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా రాత్రి కూడా ఈ మద్యం సేవించి వచ్చిన తర్వాత ఒక విచక్షణ కోల్పోయి తన కూతురు ఈ విధంగా నేలకేసి కొట్టాడని చెప్పేసి కూడా ఆమె బోధన వెలికిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో వెంకటేష్ అక్క కూడా ఇదే విషయానికి సంబంధించేసి ఆ మద్యానికి సాగించాలి, మద్యం సేవించిన తర్వాత ఈ విధంగా వెంకటేష్ నేతపతిలో కూడా అసలు ప్రవర్తన మార్పు వస్తుందని చెప్తుంది. అదేవిధంగా ఇంత సమయంలో మంచిగా మీరు ఒకసారి మద్యం సాగించిన తర్వాత మాత్రము ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. రాత్రి కూడా గొడవ జరిగిన మాట వాస్తవమే. ఆ తర్వాత తను వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేశాము. ఆ తర్వాత తిరిగి వెళ్ళిన తర్వాత మధ్యరాత్రి 2:11 ఆ ప్రాంతంలో మళ్ళీ ఫోన్ వచ్చేసి ఈ విధంగా వెంకటేష్ గారు కూతురు చంపాడని చెప్పేసి కూడా వెంకటేష్ వారు చెప్పిందని చెప్పి కూడా వెంకటేష్ అక్కడ మాత్రం వాపుతున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా కూతుర్ని హత్య చేసిన తర్వాత మాత్రం వెంకటేష్ అక్కడి నుంచి మాత్రం పరారయ్యాడు. అంటే మొత్తం విచక్షణ కోల్పోయి చాలా క్రూరంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా వెంకటేష్ భార్య చెప్పింది. సో ఆ విధంగా కూతురు చనిపోయిన తర్వాత వెంకటేష్ అక్కడ పరారులో ఉన్నాడు. సమాచారం ఇచ్చిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా పరారులో ఉన్నటువంటి వెంకటేష్ మొత్తం వాళ్ళు ధరిస్తున్నారు. అదేవిధంగా భార్య అయినటువంటి నాగమణి అదేవిధంగా వాళ్ళ అక్కడి గురించి కూడా దాని సంబంధించిన స్టేట్మెంట్ ని రికార్డు చేసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పుల్లారావు, మనం అంటే మద్యానికి బానిసై భార్యాభర్తలు కొట్టుకోవడం చూసాం, కానీ ఫస్ట్ టైం ఇలా ఒక చిన్న పాపని అంటే సొంత కూతుర్నే ఏడుస్తుందని చెప్పి ఇలాంటి ఘటనలపై అక్కడ స్థానికులు ఏమంటున్నారు? స్థానికులు కూడా ఒకే విషయాన్ని చెప్తున్నారు. ముఖ్యం ఏంటంటే ఈ విధంగా అంటే గతంలో కూడా వాళ్ళ ఇంటి అంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఇంటి వెంకటేష్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్పిన విషయం ఏంటంటే వెంకటేష్ ఈ విధంగా వచ్చేసేసి మధ్య మధ్యలో కూడా గొడవలు చేస్తుండేవాడు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా తరచుగా గొడవలు జరుగుతుండేవి అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న వ్యక్తులు చెప్తున్నారు. కాకపోతే మధ్య మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, అది భార్యాభర్తల వ్యవహారం అని చెప్పేసి కూడా తాము కూడా ఏది పడినట్లు వ్యవహరించామని కూడా చెప్తున్నారు. కాకపోతే రాత్రి ఈ విషయానికి సంబంధించి అంటే వెంకటేష్ ఈ విధంగా మూర్ఖంగా ఈ విధంగా క్రూరంగా వ్యవహరిస్తామని చెప్పి మేము అనుకోలేదు. చిన్న పిల్లల్ని 11 నెలల చిన్నారిని అభిషేకించలేనటువంటి చిన్నారిని కాలు పట్టుకొని నేల కొట్టేసి సంప్రదాయ స్థితికి వెళ్తామని చెప్పేసి కూడా నేను భావించలేదు. కాకపోతే మద్యం సేవించి ఈ విధంగా వ్యవహరించాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మద్యం తాగడం వల్లే కూడా అనేక అనర్థాలు పూర్తి చేసుకుంటున్నాయని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం జరుగుతుంది. రాత్రి జరిగిన విషయానికి సంబంధించి మాత్రము స్థానికులు మాత్రము ఆ యొక్క కనీని పర్యటన ఉంటుంది. ఎందుకంటే చిన్నారి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో కూడా అటు ఇటు మెరిగేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా చిన్న పిల్లలు ఈ విధంగా తల్లి చంపడం మాత్రము మేము జీవించుకోలేకపోతున్నాము. సో ఈ విధంగా క్రూరంగా వ్యవహరించినటువంటి వెంకటేష్ పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకూడదు చూడాలని ఎందుకంటే కన్నా కూతుర్ని చిన్నారికి ఈ విధంగా
చంపడం మాత్రము ఏ మాత్రం క్షమించాలన్నటువంటి నేరం అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు గతంలో కూడా చూసినటువంటి భార్యాభర్తల మధ్య తగవలు జరిగేది, అదేవిధంగా ఇతరత్ర గొడవలు జరుగుతుండేవి. కానీ ఈ విధంగా కడిపోతుంటే కన్నటువంటి కూతుర్ని ఈ విధంగా చంపే విషయం మాత్రము ఏ మాత్రం కూడా క్షమించిన విషయం అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తుల పట్ల మాత్రం ఖచ్చితంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్న విషయం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.